తిరుపతి కేంద్రంలోని ఆల్ ఇండియా స్టేషన్ రోడ్డులో గల యూత్ హాస్టల్లో వరల్డ్ మెడిటేషన్ డేని కస్తూరి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరసరత్నం నాయకత్వంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం తన భార్య కస్తూరి పేరు మీద ఉన్న సంస్థ ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ధ్యాన దినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు ధ్యానం యొక్క విశిష్టతను స్విమ్స్ డాక్టర్స్ వనజ పద్మచలతో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా మెడిటేషన్ ద్వారా కొంత నయం చేసుకోవచ్చని వివరించారు. వీరితో పాటు మాజీ తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అంతరాసింహ, మాజీ ఎమ్మెల్యే సిరాజ్, సామాజికవేత్త కె కుమార్ రెడ్డి, బీఎస్పీ అధినేత గురపు అంబేద్కర్, భవన అధ్యక్షుడు పరమశివం, రెవల్యూషన్ పార్టీ అధినేత అంజయ్య, రిటైర్డ్ ఆర్డీఓ బాబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కరెక్ట్ గా ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే రోజు నేను ప్రెసెప్టర్ గా అయ్యి ఆమె ఆత్మశాంతికి నేను ఇక్కడ మెడిటేషన్ కోసం వచ్చానంటే ఆ భగవంతుడు నిజంగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. సో ఈ యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి విద్య. మన పూర్వీకులు భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎప్పుడైనా 10 గంటలకైనా 11 గంటలకైనటువంటి రేర్గా ఉంటుంది. కాబట్టి ఈ మెడిటేషన్ డే సందర్భంగా ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మిగతా అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన రక్త సంబంధికులే కాదు, పక్కనున్న పల్లెల్లో మనకు ఉండేవాళ్ళు కూడా కులాలకు కూడా అతీతంగా బంధుత్వాలు ఉండేవి. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఆ కుటుంబాలు బాగా విచ్ఛిన్నం అయిపోయినాయి. మనకు టీవీల్లోనూ సినిమాల్లో తప్ప ప్రేమలో అభిమానాలు ఇళ్లలో కనపడ్డాయి. అసలు అన్నదమ్ములు శత్రువులుగా అయిపోతున్న వాతావరణం కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా ప్రసారత్నం గారు ఏ అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి వచ్చి ఎంతో కొంత ప్రజలకు ప్రయోజనం కలిగించాలా అనే ఒక పెద్ద ఆకాంక్షను ప్రతి సందర్భంలో నేను గమనిస్తాను. కనిపిస్తుందో అందరూ కూడా నాకు తప్పకుండా కావాలంటే డాక్టర్ గారికి మెడిటేషన్ నాకు కావాలంటే మాత్రం నేను వచ్చేసరికి అందుకనే తీసుకొచ్చాను. మా ఇంట్రెస్ట్ మెడిటేషన్ ఎంతో పరిచయం చేసుకుంటాను. పరిచయం అయిపోతే మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టాలి. కాబట్టి తప్పకుండా మీరు చూస్తాను. కాబట్టి మా సిస్టర్కి తీసుకొచ్చినకి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం మా ఫ్రెండ్స్ ఇంకో దగ్గర పిల్లలు అడిగితే మంచిగా నేను చెప్తాను. నాకు అవకాశం ఏంటంటే నా డాక్టర్ ఫ్రెండ్స్ అంతా కూడా చేశారు. ఇంకా టైంలో చాలా వాళ్ళు కూడా ఇట్లా తెలిసినప్పుడు నాకు జనాలు